ఇచ్చినా, ప్రభుత్వం తరఫునిచ్చినా లేదంటే పబ్లిక్ సెక్టర్ తరఫునిచ్చినా ఏది ఇచ్చినా అది ప్రభుత్వం ఇచ్చినట్లే భావించాలి అధ్యక్ష. ఎందుకంటే అండర్టేకింగ్స్ అన్ని కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి. ఆ సమాచారం ఒకటి ముందు ఇవ్వాలి అధ్యక్ష. రెండోది, ఇచ్చిన ఎనెక్షన్ 2 కనుక చూస్తే 2 కానీ 3లో కానీ ఒక్క సాక్షికే మొత్తం 5 సంవత్సరాల్లో 196 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో 859 కోట్లు ఖర్చు పెట్టి సాక్షికి ఐఎన్పిఆర్ ద్వారా 196 కోట్లు ఇచ్చినట్టుగా మరి సమాధానం ఉంది అధ్యక్ష. అయితే మాకున్న సమాచారం అయితే సాక్షికి మొత్తం ఏదైనా కానీ వాళ్ళ హయాంలో 400 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇంకొక మనం సభ ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏ రకంగా ఈ అధికార దుర్వినియోగం చేసిన దానికి సాక్షి ఒక ప్రత్యక్ష సాక్షి అధ్యక్ష. అందుకే బహుశా ఆ పేరు కూడా పెట్టారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అలాగే సచివాలయాన్ని కూడా ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం జీవో ఇచ్చింది అధ్యక్ష. ఆ న్యూస్ పేపర్కి కావాల్సిన కండిషన్స్ కూడా సాక్షి తప్ప ఎవరు అప్లై కావు. ఆ రకంగా 5 లక్షల కాపీలు సాక్షి ఒకసారి పెరిగింది అధ్యక్ష. మరి దీని మీద ప్రభుత్వం ఆ రకమైన జీవో ద్వారా ఎవరు బెనిఫిట్